సురేష్, ఇక్కడ చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. అంత బాగా నచ్చిందా? నువ్వే చూసావుగా మన లీవ్స్ ఎంత త్వరగా అయిపోయాయో. ఈ వారం ఒక్క క్షణంలో గడిచిపోయినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు రీతు, మనం మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తాం కదా. అవును. కాదు, మనం మళ్ళీ నెక్స్ట్ టైం వేరే ప్లేస్కి వెళ్దాం. సరే డియర్. వెళ్దామా? ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా తిని ఇక్కడే షాపింగ్ చేద్దాం. సరే, వెళ్దాం పద. మధు. వదినా. చెప్పు వదినా. మధు, నువ్వు ఇక్కడికి వచ్చి దాదాపు 2-3 నెలలైంది. ఏ రోజు మీ అత్తగారు ఫోన్ చేసిందే లేదు. మీ అన్నయ్య కూడా నాకు చెప్తూనే ఉంటాడు, అల్లుడెప్పుడూ ఫోన్ చేయడని. అసలు మీ అత్తగారు ఎలాంటి వాళ్ళు? లేకపోతే ఏదైనా సమస్య, ఏదైనా విషయం దాస్తున్నావా? లేదు వదినా, అలాంటిదేమీ లేదు. అలా కాదు మధు, విషయం ఏంటో చెప్పు. మరి మీ అత్తగారు నీకు పెళ్ళైనప్పుడు మీ కూతురు నా కూతురు లాంటిదని చెప్పింది. మరి ఈరోజు నువ్వు తల్లి కాబోతున్నావని తెలుసు కూడా వాళ్ళు నిన్ను పుట్టింట్లో ఇలా వదిలేశారా? మన ఇంట్లో పరిస్థితులు తెలుసు కూడా వాళ్ళు నేను ఇక్కడ వదిలేస్తారా? మధు, దయచేసి ఏమైందో చెప్పు. నీ హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతున్నాయో వాళ్ళకి తెలుసా? ఏం జరిగిందో చెప్పు మధు. ఇప్పుడు నువ్వు పుట్టింట్లోనే కదా ఉన్నావు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు కొన్ని రాత్రులు ఏడుస్తూనే ఉంటావు, ఏదో దిగాలుగా ఉంటావు. నీ కారణంగా పిల్లల ఆకలి కూడా తీర్చలేకపోతున్నాం. వదినా ప్లీజ్, కొన్ని రోజులు ఓపిక పట్టండి. నేను నీకు కూడా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాను. వదినా, నేను పూర్తిగా నా ఇంటి ఖర్చులు నేనే చూసుకుంటున్నాను కదా. అయినా నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు. హే మధు, నేనేమీ ఊరికి అనడం లేదు. నువ్వు చాలా రోజుల నుంచి పుట్టింట్లోనే ఉన్నావు. ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి మీ ఆడపడిచి ఇంకా పుట్టింట్లోనే ఉంది, ఆమెకు ఎలాంటి అత్తమామలు ఉన్నారని అడుగుతున్నారు. నీది చాలా డబ్బున్న కుటుంబం. అయినా నిన్ను పుట్టింట్లో ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు? నువ్వా ఇంటి బిడ్డను కనబోతున్నావు. వదినా, ట్యూషన్ పిల్లలు వచ్చారు. ట్యూషన్ అయిపోయిన తర్వాత నీతో మాట్లాడతాను. నేనేదైనా అడిగినప్పుడల్లా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వదిన నా నుండి నిజం చెప్పించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తుంది. కానీ నేను చెప్పను. టైం వచ్చినప్పుడు నేను అమ్మకు చెప్తాను. ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. నేను అన్నిటికంటే ముందు నా స్టడీని కంప్లీట్ చేయాలి. ఏమైనప్పటికీ నేను కోల్పోవడానికి ఏమీ లేదు. కానీ నేను ఇంకా సంపాదించడానికి ఆకాశం అంతుంది. కాబట్టి అది నేను తప్పకుండా చేస్తాను. భవిష్యత్తులో నా బిడ్డ బాధపడ్డం నేను చూడాలనుకోవట్లేదు. అత్తయ్య. చెప్పమ్మా. అత్తయ్య, మధుని చూస్తూ 7 నెలలు అయ్యాయి. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇప్పటి వరకు వాళ్ళ అత్తగారింటి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. 2 నెలల తర్వాత మధుకి డెలివరీ అవుతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? నార్మల్ డెలివరీ అవుతుందో ఆపరేషన్ అవుతుందో మనకు తెలీదు. మీరే చెప్పండి అత్తయ్య. మన దగ్గర నార్మల్ డెలివరీకి కూడా డబ్బులు లేవు. అదే ఒకవేళ సిజేరియన్ అయితే అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి అల్లుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళకి కోడల గురించి కొంచెం కూడా బాధ లేదా? కోడలా, అలా మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అత్తయ్య? మన పరిస్థితి వాళ్ళకి తెలీదా? మన దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళకి తెలీదా? చూడండి అత్తయ్య, రాబోయే ఇబ్బందులకు మేము సిద్ధంగా లేము. ఒకవేళ డాక్టర్ సిజేరియన్ అంటే మనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజుల్లో ఆపరేషన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మీ కొడుక్కి సరిపడా ఆదాయం కూడా లేదు. సరే కొర్లా, నేను ఫోన్ చేస్తాను. కొర్లా, వాళ్ళ అత్తయ్య ఫోన్ ఎత్తలేదు. అదేంటి అత్తయ్య, మీ ఫోన్ ఎత్తకపోవడం ఏంటి? నేను చేస్తాను, ఉండండి. అత్తయ్య, నా ఫోన్ కూడా ఎత్తలేదు. ఏమై ఉండొచ్చు కొర్లా? వాళ్ళు బాగానే ఉన్నారా? నాకు తెలీదు అత్తయ్య. ఒక పని చేద్దాం, అల్లుడికి ఫోన్ చేద్దాం. అవును కోర్లా, అల్లుడికి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టు. నేను కూడా వింటాను. అతనితో మాట్లాడక చాలా రోజులైంది. సరే అత్తయ్య. వదినా ప్లీజ్, వదినా ఫోన్ చేయకు వదినా. ఎందుకు? నేనెందుకు ఫోన్ చేయకూడదు? వదినా, ఎందుకంటే నేను ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కదా. ఏంటి మధు, మీ అత్తగారింటికి ఫోన్ చేస్తుంటే చేయొద్దని చెప్తున్నావు? అసలేం జరుగుతుంది? మీ అత్తయ్యకి ఫోన్ చేస్తే తనేమో ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అల్లుడికి ఫోన్ చేస్తుంటే నువ్వు ఆపుతున్నావు. ఏంటి విషయం? వదినా, నేను నీకు తర్వాత చెప్తాను. కానీ నన్ను ఇప్పుడేమీ అడగకు వదినా.
ఏం చేసొచ్చావు మధు? నువ్వు నన్ను అడగొద్దని చెప్తున్నావు ఏంటి విషయం? అవును మధు, ఏమైంది చెప్పు. వదిన అడుగుతుంది కదా, నీ అత్తయ్యకి ఏమైంది? ఆమె ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అమ్మ ప్లీజ్ నన్ను ఇప్పుడు ఏమీ అడగొద్దు. ఎందుకు అడగకూడదు మధు? ఇంకో 2 నెలల్లో డెలివరీ టైం వస్తుంది. నువ్వేమో మీ అత్త మామలతో మాట్లాడనివ్వట్లేదు. మధు, ఇక్కడ మేము నిన్ను ఎలా చూసుకుంటాము? నీకు తెలుసా డెలివరీకి ఎంత ఖర్చు అవుతుందో? ఇదేమీ పాతకాలం కాదు. ఈ కాలంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే మొత్తం డబ్బు దగ్గర ఉంచుకోవాలి. మన దగ్గర అంత డబ్బుందా? మేము నీ డెలివరీ ఎలా చేయించగలం? వదినా, దయచేసి నా మాట వినండి. డెలివరీ డబ్బుల కోసం నేనేమైనా చేస్తాను, కానీ మా అత్త మామలకి మాత్రం చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదు? నువ్వేదైనా తప్పు చేశావా? లేదు వదినా. మరి నువ్వు మీ అత్తగారితో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? నేను అల్లుడికి కూడా ఫోన్ చేస్తాను. అతనికి పిల్లలు పుట్టబోతున్నారు. అతను బాధ్యత తీసుకుపోతే ఎవరు తీసుకుంటారు? వదినా ప్లీజ్ ఫోన్ చేయొద్దు ప్లీజ్. నీ భర్త సిటీకి వెళ్ళినప్పటి నుంచి మేము నీకు తిండి పెడుతున్నాము. నువ్వు మా మీదే ఆధారపడుతున్నావు. నేను ఈరోజు అతనికి ఎలాగైనా ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను. వద్దు వదినా. వదినా, నువ్వు అతనికి ఫోన్ చేయకూడదు. ఎందుకు మధు? అతను నీ భర్త. అది నీ హక్కు. నువ్వు తల్లివి కాబోతున్నావని నీ భర్తకి ఎందుకు చెప్పనివ్వడం లేదు? ఎందుకంటే అతను నన్ను వదిలేశాడమ్మా. ఎందుకు? అమ్మా, ఆయన సిటీకి వెళ్ళి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే పెద్దది ఆయన ఈ బిడ్డ తన బిడ్డ కాదని నన్ను నిందించాడమ్మా. ఆహా, ఇదా విషయం. ఇప్పుడు అర్థమైంది నువ్వు రాత్రికి రాత్రి అంత సైలెంట్గా ఎందుకొచ్చావో. మధు, నీ భర్తకి నీ మీద అనుమానం కలిగిందంటే దానికి కారణం ఉండుండాలి. ఎవరు తన భార్యను అలా అవమానించరు. నాకెటువంటి సందేహం లేదు. అతను ఏ కారణం లేకుండా తన భార్యను విడిచిపెట్టడు. మేమెలా నమ్మాలి? నువ్వేమీ అమాయకురాలివి కాదు. చెప్పు, నీ కడుపులో ఉంది ఎవరి బిడ్డ? వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు? వదినా, నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నువ్వు నన్ను ఎలా నిందిస్తున్నావు? అది తప్పు వదినా. నా భర్త ఏ తప్పైతే చేశాడో ఈరోజు నువ్వు కూడా అదే చేస్తున్నావు. మధు, నిజం చెప్పు. నువ్వేనా అమ్మా? నువ్వు కూడా నన్ను నమ్మవా అమ్మా? నేను ఈరోజు నీకు పరాయిదాన్ని అయిపోయాను అమ్మా. నేను నీ కూతుర్ని. నేను ఎలా తప్పు చేస్తాను? నేను తప్పు చేయనమ్మా. నన్ను ఎందుకు నమ్మట్లేదు? నా అత్తమామలు నన్ను నమ్మలేదు, కానీ నువ్వు నా తల్లివి. అమ్మా, నేను ఆయనకి మొదటి నుంచే ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక పల్లెటూరు దాన్ని, చదువు లేని దాన్ని. నా పుట్టింటి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. నేను ఒక పేదదాన్ని. నా భర్త సిటీ అమ్మాయిని కోరుకున్నాడు, కానీ మా మామ నన్ను ఇష్టపడటంతో ఆయనతో పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. అందుకే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు. చివరికి ఆయన నాపై నిందలు వేసి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఇంకా నేను ఆయనకి విడాకులు కూడా ఇచ్చాను. నా వల్ల నువ్వు బాధపడతావని నేను నీకు చెప్పలేదమ్మా. అందుకే నేను నీకు చెప్పలేదమ్మా. అమ్మా, నువ్వు నాకు అమ్మవి, కానీ ఈ పరిస్థితిలో కూడా నువ్వు నాకు తోడుగా లేవు. మధు, నీ ఏడుపుతో మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నించకు. నువ్వేదో చేసి ఉండాలి. అందుకే నీ భర్త నిన్ను వదిలేశాడు. నేను కూడా పెళ్ళైన దాన్నే, కానీ మీ అన్నయ్య నన్ను అలా అవమానించి ఇంటి నుంచి గెంటేయలేదు కదా. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే మీ అన్నయ్య ఖచ్చితంగా నన్ను ఇంటి నుండి గెంటేస్తాడు. మరి నీకెవరు చెప్తారు మధు? నువ్వు ఆడపడుచు కదా, ఈ ఇంటి కూతురు కదా. నువ్వు ఏదో చేసి ఉండాలి. లేకపోతే నీ భర్తకు నీపై అనుమానం రావడానికి కారణం ఏంటి? నీ కుటుంబం మొత్తం నిన్ను అవమానించింది. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉండకపోతే ఎందుకు అవమానిస్తారు? వదినా ప్లీజ్ నన్ను నమ్ము. మధు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. నువ్వు మన కుటుంబం పరువు తీశావు. మన కుటుంబానికి ఇంకా ఏం గౌరవం మిగిలింది? ఛీ మధు, నువ్వు పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను నా ఆడపడుచని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. చాలు. ఎవరైనా నా కూతురు గురించి ఇంకొక మాట చెడుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మామయ్య, మీకు కనిపించట్లేదా? సిటీలో ఉండి చదువుకునే మీ అల్లుడు ఎలాంటి కారణం లేకుండా మీ కూతురు ఎందుకు విడిచిపెడతాడు? ఖచ్చితంగా మధు తప్పు చేస్తుంటుంది. మౌనంగా ఉండు. సురేష్ సిటీలో చదువుకున్న వ్యక్తి. బహుశా అతనికి విలువల గురించి తెలుసుండదు, కానీ నా కూతురు గురించి నాకు తెలుసు. తను నా రక్తం. ఎవరైనా నా కూతురు మీద తప్పుగా నిందలు వేస్తే నేనేం చేస్తానో మీరు ఊహించరు. ప్రపంచమంతా తనని పల్లెటూరుదని అనుకోవచ్చు, కానీ
తనకి ఆత్మగౌరవం ఉంది. నా కూతురు తన పుట్టింటికి వచ్చింది. తనేం తప్పు చేసింది? ఇదే తన పుట్టిల్లు. ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? ఈ ఇంటి మీద నీకెంత హక్కు ఉందో నా కూతురు కూడా అంతే ఉంది. అర్థమైందా? కానీ మీరే చెప్పండి, సమాజం ఏమనుకుంటుంది? ఇది ఎవరి బిడ్డ అని జనాలు అడుగుతారు. మీరేం సమాధానం చెప్తారు? ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే సమాధానం చెప్తుంది. నేను బ్రతికున్నంత కాలం నా కూతురు ఈ ఇంట్లోనే ఉంటుంది. అర్థమైందా మీకు? నాన్న, నన్నెవరూ నమ్మడం లేదు, కానీ నువ్వు నన్ను నమ్మావు నాన్న. థ్యాంక్స్ నాన్న. నువ్వేడవకు మధు, అస్సలు ఏడవకు. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసుంటే నా కూతుర్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేసేదాన్నే కాదు. వాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ఆగు, రేపు నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. వద్దు నాన్న, వదిలేయండి. నేను ఇకపై ఆ ఇబ్బందుల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. అతను నన్ను వదిలించుకోవాలనుకున్నాడు, అందుకే అతను నన్ను నిందించాడు, ఇంటి నుండి బయటకు తోసేశాడు. నాకేమీ వద్దు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. నాకు ఇంకేమీ వద్దు. ఇక నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు చెప్పింది నిజమే నాన్న. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను కూడా ఆ టైం కోసం ఎదురు చూస్తాను నాన్న. నాన్న, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి సమయంలో నువ్వు నాకు మద్దతు ఇచ్చావు నాన్న. చాలా థ్యాంక్స్ నాన్న. మధు, నువ్విక ఏడవకు. నువ్వేది కావాలంటే అది చెయ్యి. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో అది చదువుకో. నేను నీతో ఉన్నాను. ఈయన డబ్బు సంపాదించాడు, కానీ ఇంట్లో కూర్చొని కొడుకు డబ్బు తింటాడు. ఇప్పుడేమో మళ్ళీ కూతురు కూడా చదువుకోమంటున్నాడు. ఈయనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నేను చూస్తాను. ఆయన పెన్షన్, ఆయన కూతురు చదువు కూడా సరిపోదు. మధు, నీ గదికి వెళ్ళు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నీ కోడలు మన కూతురు గురించి అంత తప్పుగా మాట్లాడుతుంటే నువ్వు నిశ్శబ్దంగా వింటున్నావు. కొన్ని రోజుల్లో మన కూతురికి బిడ్డ పుట్టబోతుంది. ఇప్పుడు తను ఎన్ని ఎదుర్కొంటుంది? ఎప్పుడైనా ఆలోచించావా దాని గురించి? భవిష్యత్తులో నా కూతురు వైపు ఎవరైనా వేలు చూపిస్తే అప్పుడు చెప్తాను. నాకు ఇప్పటికే చాలా బాధగా ఉంది. ముసలి వాళ్ళం అయిపోయి కోడలు కొడుకు మీద ఆధారపడుతున్నాము. ఇప్పుడు కూతురు అంటే ఎలా? కోడలికి నేనేం చెప్పాలి? రీతుతో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను ఎప్పుడూ ఊహించుకునేవాణ్ణి నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండని. నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఏ సురేష్, నువ్వు త్వరగా వచ్చావు. ఆ రీతు, వర్క్ త్వరగా చేసుకుని ఇంటికి వచ్చేసాను. సురేష్, నాకు తలనొప్పిగా ఉంది. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. ప్లీజ్ నాకు ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తయారు చేసి ఇవ్వవా? ఏ రీతు, కూర్చో, నేను ఇప్పుడే తెస్తాను. సురేష్, మనం ఈరోజు తినడానికి బయటికి వెళ్దాం. నేను ఇంట్లో వంట చేయలేను. నువ్వే చెప్తే అదే. అరే రీతు, నేనున్నాను కదా. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? ఇప్పుడు నేను వేరే వాళ్ళ ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. రీతు, టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. మీ సీనియర్తో నేను మాట్లాడతాను. రేపే మాట్లాడతాను, సరేనా? సరే. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు హైప్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.